Hi, my dear friends and YouTube followers. How are you? అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ ఫైన్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపలో. వెల్కమ్ టు విజియాస్ హెల్తీ కిచెన్ ఫ్రమ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో నూతనంగా స్టార్ట్ చేసిన విజియాస్ హెల్తీ కిచెన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను అండ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించిన చెప్పే ఒక మంచి విషయం ఏంటంటే, మరి మీలో ఎంతమంది దొండకాయ కర్రీ అంటే ఇష్టపడతారు? చాలామందికి ఇష్టం లేదు కదా. దొండకాయ కూర ఏం తింటాంలే, అంత నచ్చదు, ఏదో గడ్డి తిన్నట్టు ఉంటుంది. కొంతమంది అయితే మెదడు మొద్దు బారిపోతుంది, అంత తెలివి ఉండదు, తెలివిపోతుంది అని అనుకుంటూ ఉంటారు, అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ దొండకాయ వల్ల ఉన్న లాభం ఏంటో మీకు తెలిస్తే ఆ మాట అనరు, దొండకాయ తినడానికి ఇష్టపడతారు. ఆ దొండకాయ తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, చక్కెర స్థాయి అనేది అదుపు చేయబడుతుంది అన్నమాట. మరి ఇప్పటి కాలంలో చాలామందికి అప్పట్లో ఎక్కువ వయసు అయిపోయిన వారికి, వృద్ధాప్య దశలో ఉన్నవారికి, ముసలితనంలో ఉన్నవారికి షుగర్ ఎక్కువ వస్తూ ఉండేది. బట్ ఈ కాలంలో ఏంటంటే చిన్నపిల్లలకు కూడా షుగర్ వ్యాధిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని చాలా హాస్పిటల్స్కి తిప్పి చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళతో. చిన్నపిల్లలు కూడా షుగర్ వచ్చేసిందని బాధపడుతున్నారు, యవ్వనస్తుల్ని వదిలిపెట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఎంతైనా మంచిది. మరి ఆ విధంగా షుగర్ని అదుపు చేయగలిగింది, బ్యాలెన్స్ చేయగలిగింది, షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలిగిన ఒక వెజిటేబుల్ దొండకాయ. అంతేకాకుండా దొండకాయలో మంచి పోషక విలువలు అనేవి ఉన్నాయి. దొండకాయని ఇంగ్లీష్లో గెర్కిన్ అంటారు. మంచి న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నటువంటి వెజిటేబుల్ అనమాట. ఇది కర్రీ చేయకముందే పచ్చిగా ఉన్న కూరగాయని కూడా పండితే కొంచెం తినడానికి బాగానే ఉంటుంది. కాబట్టి కర్రీ చేయకపోయినా పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు దాన్ని. మరికపోతే మెదడు మొద్దుబారిపోతుంది దొండకాయ తినడం వల్ల అంటూ ఉంటారు కదా. మరి అలాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అయోడిన్, సాల్ట్లో అయోడిన్ ఉంటుందని అందరికీ తెలుసు కదా. అయోడిన్ అనేది మన జ్ఞానాన్ని కొంచెం పెంచుతుంది, తెలివిని ఇంక్రీజ్ చేస్తుంది. ఆ విధంగా ఒక ఐటెం తినడం వల్ల మన జ్ఞానం తక్కువైపోతుంది, తెలివి తక్కువైపోతుంది అనుకుంటే ఆ తెలివి జ్ఞానం అంతే మరొక కూరగాయ వెంటనే తర్వాత కొంచెం గ్యాప్లో అయినా సరే తీసుకుంటూ బ్యాలెన్స్ చేయగలిగితే దీనివల్ల నష్టం వచ్చిందే ఒక లాభం ఉన్నప్పటికీ అని అనుకున్న మరొక దానివల్ల ఆ నష్టము భర్తీ చేయబడుతుంది అన్నమాట. ఆ విధంగా కొంచెం సాల్ట్ బ్యాలెన్స్ చేస్తూ కొంచెం వేరే వెజిటేబుల్స్లో కానీ లేదా ఇంకా వేరే ఫుడ్ ఐటెంలో కానీ సాల్ట్ తీసుకున్నట్లయితే మరి మెదడులో తెలివికి సంబంధించిన శక్తి అనేది వస్తుందన్నమాట. ఓకే, మరి మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఏంటి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్, ఇది ఒక క్రిస్టియన్ జీసస్ సర్వీస్ ఛానల్ కదా, ఇందులో ఫుడ్ గురించి
హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి కూడా వీడియోస్ ఈ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటి అని డౌట్ రావచ్చు. బట్ అలా డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇతరితర న్యూస్ పేపర్స్ నుంచి అని, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పడం నుంచి కానీ, లేకపోతే ఇంక తమకు తాము ఏదైనా వెబ్సైట్స్ వెతుక్కొని నాలెడ్జ్ని సెర్చ్ చేసుకోవడం ద్వారా అని చెప్పి వాళ్ళ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. బట్ లోకస్తులు కూడా చాలామంది ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. చాలా జ్ఞానాన్ని సంపాదించుకొని చాలా జ్ఞానవంతులు అయిపోతున్నారు. మరి అటువంటి వారికి మరి క్రిస్టియన్స్ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వనరుల్ని గమనించడం ద్వారా ఒక తేడా మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. ఆ తేడాని, ఆ విభిన్నతను, ఆ ప్రత్యేకతను క్రైస్తవ విశ్వాసులుగా మనం కలిగి ఉండాలని చెప్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్టియన్ బిలీవర్స్ ఎప్పుడు కూడా, క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని దేవుని ఆశీర్వాదం ద్వారా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉండాలి. మరి ఇది క్రిస్టియన్ జీసస్ సర్వీస్ ఛానల్ కదా. మరి ఈ ఛానల్ నుంచి ఎడ్యుకేషన్ వీడియోస్ వచ్చిన, హెల్త్ విషయంలో కేర్ తీసుకోవడం కోసం వీడియోస్ చేసిన, నెక్స్ట్ ఇంకా ఇంకేమైనా ఇతర జాగ్రత్తల విషయంలో వీడియోస్ చేసిన, మరి వాటిని ఫాలో అయ్యి దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం ద్వారా దేవుని ద్వారా నేర్చుకునే వారిగా ఉండగలుగుతున్నాము. దేవుని ద్వారా నేర్చుకునే వారంగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మనకంటూ ఒక దీవెన అనేది ఉంటుంది. దేవుడు ప్రతి విషయంలో కూడా జ్ఞానాన్ని అందించి ప్రేమించగలడు. ఎందుకంటే చాలామందికి ఏ ఆహారం తింటే ఏ నష్టం ఉంటుందో తెలీదు, ఏ ఆహారం తింటే లాభం ఉంటుందో, ఆరోగ్యం బాగుంటుందో సరైన అవగాహన లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం పడితే తినేవాళ్ళు ఉన్నారు. రెస్టారెంట్కి వెళ్ళి బయట ఫుడ్ విపరీతంగా తినేవాళ్ళు ఉన్నారు. మరి హోమ్ ఫుడ్ తింటేనే అది కొంచెం క్లీన్గా, హెల్తీగా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆలోచన లేకుండా హడావిడిలో వాళ్ళకున్న పనుల విషయంలో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళి బాగా ఫ్రై చేసిన ఫుడ్ని, బాగా ఎక్కువ మసాలాలు ఇతరకి అంత కేర్ తీసుకోకుండా, అంత క్లీన్గా చేయండి మనం చూడకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళు అసలు క్లీన్గా చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కాబట్టి మన పట్ల అంత కేర్ తీసుకోకపోవచ్చు. వాళ్ళు క్లీన్గా చేయకపోతే హెల్త్ పాడేది మనకే. వివిధ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ ఏ నమ్మకంతో అక్కడ ఫుడ్ తీసుకోగలుగుతున్నాం. అలా కొంతమందికి అనిపించినా సరే తప్పక బిజీ అయిపోవడం వల్ల, ఇంట్లో సరైన ఫుడ్ వండే వాళ్ళు లేకపోవడం వల్ల, టేస్ట్ల కోసం అని చెప్పి రెస్టారెంట్స్కి, హోటల్స్కి పరిగెడుతూ ఉంటారు. ఆ విధంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ ఉంటారు. మరి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల మరి మన విశ్వాసం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మరి దేవుల్లో ఏదైనా విశ్వాసం వృద్ధి చెందడానికి దైవ కార్యక్రమాలలో పాల్గొనాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, దేవుని నిమిత్తము పని చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, దేవుని పని చేయడానికి శక్తి కావాలన్నా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే కదా. మరి ఆరోగ్యం బాగోకపోతే నేను ఈరోజు దేవుని స్తుతించలేను, వాక్యం చదవలేను, ఆసక్తిగా దేవునికి ప్రార్థన చేయలేను, నిద్రపోతాను, రెస్ట్ తీసుకోవాలి ఇలా అనుకుంటున్నప్పుడు నువ్వు దేవుని కార్యక్రమంలో ఎక్కడ ఆసక్తిగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చూడండి, ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల దేవుని విషయంలో మనం చూపించాల్సిన భక్తి విషయంలో కూడా అక్కడ మనం నష్టపోతున్నాం. విశ్వాసంలో తగ్గిపోవడానికి ఆ విధంగా దారితీస్తుంది. కాబట్టి మరి హెల్తీ ఫుడ్ తినడం అనేది ఎంతో అవసరం. ఆ విధంగా దేవుడు మన ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు చెప్తూ దానికి కావాల్సిన జ్ఞానాన్ని అందించగలడు. ఆ విధంగా కూడా ప్రతి విషయంలో దేవుడు మనల్ని ప్రేమించగలడు తన బిడ్డలుగా. ఆ విధంగా దేవుని ఆశీర్వాదం మూలంగా జ్ఞానం అందుకోవడం మంచిది, మేలు అని
మరి ఈ విధంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా షైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారమయ్యే షైన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజియాస్ హెల్తీ కిచెన్ ఇలాంటి వీడియోస్ కూడా ఫాలో అయ్యి మరి దానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుని ఆశీర్వాదం మూలంగా, దేవుని కృప, దేవుని ప్రేమ మూలంగా మరి సంపాదించుకోవాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలని, బాగుండాలని, మేలుకరమైన జీవితం అనుభవించాలని మనస్ఫూర్తిగా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. మరి తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇతరులకి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ విధంగా మీలానే మేలు ఆశీర్వాదం పొందుకునేలా చేయండి. ఆ విధంగా దేవుని మెప్పు సంపాదించుకోండి. ఆ విధంగా దేవుని పనులు పాలిభాగస్తులై మరి ఇతరులకి ఆశీర్వదకరంగా ఉండడం నేర్చుకోండి. మరి ఇప్పటి వరకు కూడా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని వాచ్ చేస్తూ, లైక్ చేస్తూ, ఫాలో చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన, అలాగే మరి మంచి కామెంట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఫాలోవర్కి, సబ్స్క్రైబర్కి హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మీ ద్వారా సపోర్ట్ అందించిన ఆ దేవాది దేవునికి మరి ముఖ్యంగా అనేకమైనటువంటి లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో సమృద్ధితో బలపరిచి, ఆశీర్వదించి, అభివృద్ధిపరచుగాక. ఆమేన్. దిస్ ఈజ్ సిస్టర్ బి విజయవాహిని ఫ్రమ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. May God bless you all.